తినిపించాడు ఆయన. ఇది ఒక ఆత్మకు ఉపయోగపడేవి ఈ రెండే అన్నారు. భగవంతుడి నామస్మరణ, అవసరంలో ఉన్నవాడికి ఆదుకోవడం, ఈ రెండు మినహా మూడవ కర్మ ఏది చేసినా ఆత్మకు అందదు, వేస్ట్ అన్నారు. అంటే మనందరికీ బాబా సూచించినటువంటి విధానం. కష్టములో ఉన్నవాడికి ఆ ఆత్మ పేరున సహాయము చేయడం, భగవంతుడి నామస్మరణ చేయడం, ఈ రెండే ఆ ఆత్మకు ఉపయోగకరంగా ఉంటాయి. బాబా చెప్పిన విషయం. మరొక ముఖ్యమైన విషయం మనవి చేస్తారు. మనం అనుకుంటూ ఉంటాం, రాంభద్ర రాజు గారి పిల్లలు, భాస్కర్ రాజు గారి పిల్లలు, ఇలా కొంతమంది బాబాని చాలా గట్టిగా పట్టుకున్నారు, కొంతమంది బాబాని పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవచ్చు, కొంతమందికి వ్యతిరేకంగా కూడా ఉండదు. దాని గురించి బాబా ఏం చెప్పారో ఒక్కసారి మీకు మనం చేస్తాం. రేణు గ్యాలీ అని చాలామంది వినే ఉంటారు, పెద్ద ఆర్టిస్ట్ ఆవిడ. బాబా దగ్గర మండలిలో ఉంటూ ఉండేది. బాబా సమాధి పక్కనే ఆ స్త్రీ మండలి సమాధుల్లో ఆవిడ సమాధి కూడా. ఆవిడ తల్లి పేరు నాని గ్యాలీ. ఇప్పటికీ ఆవిడ సమాధి ఉంది. ఆ మెహరా సమాధులకు దూరంగా బాబా తల్లిదండ్రుల సమాధికి ముందు మై లవర్ నాని అని ఉంటుంది. ఆవిడ కూతురు ఇద్దరు బాబా దగ్గర 1930లో వచ్చేసారు. మెహరాబాద్లో ఉండేవారు. మరి జెండా ఎగురుతూ ఉంటుంది చూడండి, మెహర్ రిట్రీట్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైన ఉండేవారు. ఒకనాడు బాబా మెట్లెక్కి ఆ గదిలోకి వెళ్ళేటప్పటికి తల్లి ఏడుస్తూ ఉంది. బాబా వెంటనే ఆవిడని హక్కును చేర్చుకుని, అయ్యయ్యో ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు బాబా, ఈవిడ కాక నాకు ఇంకో కొడుకున్నాడు కదా, వాడు బద్ద వ్యతిరేకి, నీకు నువ్వంటే పడదు, నీ పేరు చెబితే మండి పడిపోతాడు. నేను లాస్ట్ వీక్ ఒక ఉత్తరం రాశాను, ఇక్కడ నీ దివ్యత్వాన్ని రుజువు చేసేటువంటి అనేక సంఘటనలు వాడికి ఉత్తరం ద్వారా తెలియపరిచాను, వాడు చించి డస్ట్బిన్లో పడేశాను అని నాకు సమాధానం రాశాడు. వాడిని తలుచుకుంటే దుఃఖం వస్తుంది.